నరేంద్ర మోదీ సంగారెడ్డిలో పర్యటించనున్నారు. ఇటు అధికార పనులు, పార్టీ కార్యక్రమాలతో బిజీగా గడపనున్నారు మోదీ. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు మోదీ. సంగారెడ్డి చౌరస్తా నుంచి హైదరాబాద్లోని మదీనాగూడ వరకు సుమారు 1200 కోట్ల వ్యయంతో నిర్మించ తలపెట్టిన 6 లైన్ల రోడ్డుకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. దీనికి ఈస్నాపూర్, రుద్రారం, ఐఐటి హైదరాబాద్ దగ్గర ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు నిర్మించనున్నారు. ఇక 399 కోట్లతో నిర్మించే మెదక్ ఎల్లారెడ్డి 2 లైన్ల జాతీయ రహదారి, ఎల్లారెడ్డి నుంచి రుద్రార వరకు 500 కోట్లతో నిర్మించే 2 లైన్ల జాతీయ రహదారులకు కూడా మోదీ శంకుస్థాపన చేయనున్నారు. పటాన్ చెరువులోని పటేల్గూడలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. అదేవిధంగా 3333 కోట్లతో నిర్మించిన పారాదీప్ హైదరాబాద్ గ్యాస్ పైప్లైన్ను, కందే నుంచి రాంసానిపల్లి వరకు 1409 కోట్లతో నిర్మించిన నాందేడ్ అకోలా జాతీయ రహదారిని జాతికి అంకితం చేయనున్నారు ప్రధాని. 1165 కోట్లతో నిర్మించిన హైదరాబాద్ సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లోని ఎంఎంటీఎస్ 2వ దశను ప్రారంభిస్తారు. అదేవిధంగా 1409 కోట్లతో నిర్మించిన మిర్యాలగూడ కోదాడ 2 లైన్ల జాతీయ రహదారిని కూడా ప్రధాని ప్రారంభించనున్నారు. కాసేపట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంగారెడ్డిలో పర్యటించనున్నారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తూ ఉన్నారు. అక్కడి నుంచి ఆయన బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకొని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో సంగారెడ్డి చేరుకుంటారు. ఈ రోజు పలు అభివృద్ధి అలాగే సంక్షేమ కార్యక్రమాలకు కూడా ఆయన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ రోజు సంగారెడ్డిలో ప్రధాని మోదీ టూర్ బిజీగా ఉండనుంది. మోదీ టూర్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పివి రావు మనకు అందిస్తారు. పివి రావు, ఏ సమయానికి ప్రధాని సంగారెడ్డికి చేరుకోబోతున్నారు? అక్కడ సభకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? ఆయన షెడ్యూల్ ఏ విధంగా ఉండబోతోంది? మరి కొద్దిసేపట్లో హైదరాబాద్ పర్యటన ముగించుకొని ప్రధాని నరేంద్ర మోడీ సంగారెడ్డి రానున్నారు. 2 రోజుల తెలంగాణ పర్యటనలో భాగంగా ఈ రోజు నరేంద్ర మోడీ సంగారెడ్డి వస్తున్నారు. సంగారెడ్డిలో సుమారుగా 9,000 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు ఏదైనా వాటి శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేస్తారు. అనంతరం పటాన్ చెరువు నుండి పటేల్గూడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో నరేంద్ర మోడీ ప్రసంగించనున్నారు. పార్టీ శ్రేణులు భారీ ఎత్తున కార్యకర్తలు సమీకరించారు. అటు అధికారిక కార్యక్రమాలు, ఇటు పార్టీ కార్యక్రమాలు రెండింటిని కూడా ఈ రోజున ఉదయం నుంచి కూడా బిజీగా గడిపిన నరేంద్ర మోడీ మరి కొద్ది సేపట్లో పటాన్ చెరువులోని పటేల్గూడకు చేరుకునే అవకాశాలు కల్పిస్తోంది. ఎస్పీవీరావు, అంటే ఇప్పటికే సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లేనా? అంటే సుమారు ఈ రోజు చాలా ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపనలు అలాగే జాతికి అంకితం చేయబోతున్నారు కదా, సో అక్కడ అంటే సభకు సంబంధించి ఏ విధంగా ఏర్పాట్లు అనేవి జరుగుతున్నాయి? అంటే 1200 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించేటువంటి సంగారెడ్డి నుంచి మదీనాగూడ వరకు 1200 కోట్ల రూపాయలతో 6 లైన్ల రోడ్డును ఏర్పాటు చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి శంకుస్థాపన చేస్తారు. ఇది ముఖ్యంగా ఐఐటి హైదరాబాద్, అదేవిధంగా రుద్రారం, ఇస్రాపూర్ దగ్గర ఫ్లైఓవర్స్ తో పాటు అండర్ పాస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ జాతీయ రహదారి 65 ఎప్పుడు కూడా రద్దీగా ఉన్న నేపథ్యంలో ఈ 1200 కోట్ల రూపాయలతో నిర్మించే ఈ జాతీయ రహదారి 6 లైన్ రోడ్డు ట్రాఫిక్ కష్టాలు తీరిపోయినట్టు చెప్పుకోవచ్చు. అదేవిధంగా కంది నుంచి నాందేడ్ అక్కడ రోడ్లు నిర్మించినటువంటి జాతీయ రహదారిని కూడా ప్రధాని నరేంద్ర మోడీ మరికొద్ది సేపట్లో జాతికి అంకితం చేస్తారు. అనంతరం పటేల్గూడలో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభ గురించి ప్రసంగిస్తారు. ఈ బహిరంగ సభలో ఈ రోజున మోడీ ఏం ప్రసంగిస్తున్నారు అనేది కూడా కొంచెం ఆసక్తిగా చూడాల్సి ఉంటుంది కదా. ఎస్పీవీరావు, అంటే ప్రధాని మోదీ రాక సందర్భంగా ఈ సభకు సంబంధించి బీజేపీ నాయకులు ఎవరెవరు హాజరు కాబోతున్నారు? మీకున్న సమాచారం ఏంటి? ఈ సభలో అంటే రాష్ట్ర అధ్యక్షుడితో పాటు లక్ష్మణ్, అదేవిధంగా రాష్ట్ర నాయకులతో మొత్తం కూడా ఇక్కడే కోరుతున్నారు. మొత్తం మీద చూసుకున్నప్పుడు కార్యకర్తలందరూ కూడా భారీగా సమీకరించారు. పార్లమెంట్ ఎన్నికల ముందు జరుగుతున్నటువంటి ఈ సంకల్ప సభను విజయవంతం చేసుకోవడం ద్వారా పార్టీ శ్రేణుల్లో ఒక జోష్ నింపాలని కూడా రాష్ట్ర నాయకత్వం భావించింది. అందుకు అనుగుణంగానే దీని యొక్క సభను విజయవంతం చేసుకుంటే మాత్రం పార్టీ నాయకత్వం మొత్తం కూడా 2 రోజులుగా ప్రయత్నం చేస్తా ఉంది. ఈ రోజున కార్యకర్తలందరూ కూడా పటేల్ కూడా చేరుకున్నారు. మరి కొద్దిసేపట్లో మోడీ ప్రసంగాన్ని వినడం కోసం కూడా కార్యకర్తలు ఎదురు చూసే పరిస్థితి కనిపిస్తా ఉంది.
ఎస్పీవీరావు, ప్రధాని మోదీ రాక సందర్భంగా అంటే ప్రజలు భారీ ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉంది. అంటే సుమారు ఎంతమంది వస్తారని అంచనా వేస్తున్నారు? అందుకు తగ్గ భద్రత ఏ విధంగా అక్కడ నెలకొంది? అంటే ఆంక్షలు అయితే ట్రాఫిక్ ఆంక్షలు అయితే విధించారు. ఎగ్జిట్ 3, ఎగ్జిట్ 4 వద్ద ట్రాఫిక్ ఆంక్షలు అయితే విధించారు. అంటే ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్న నేపథ్యంలో ఆ వాహనాలు ఏవైతుందో పరిశ్రమలు కూడా కొన్ని వందల పరిశ్రమలు కార్మికులు ఉదయంపూడి మాత్రం కొంచెం ఇబ్బంది పడాల్సి వచ్చింది. ట్రాఫిక్ ని మళ్లించారు. ఈ పటేల్ కూడా వచ్చేటువంటి ఆ కార్మికులందరూ కూడా అటువైపు 4వ ఎగ్జిట్ అవతల నుంచి మళ్లించడం ద్వారా కార్మికులు ఇబ్బంది పడే పరిస్థితి. మొత్తమే చూసుకుని మరికొద్ది సేపట్లో ప్రధాని నరేంద్ర మోడీ ఇక్కడ చేరుకునే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎస్పీవీరావు, అలాగే సంగారెడ్డిలో ప్రధాని మోదీ పర్యటన అంటే సుమారు ఎంతసేపు ఉండబోతోంది? ఆ తర్వాత ఆయన షెడ్యూల్ ఏ విధంగా ఉండనుంది? సుమారుగా ఇక్కడ గంటల సేపు ఆయన ప్రసంగించనున్నారు. ప్రసంగం అనంతరం ఇక్కడ కార్యక్రమాలు ముగించుకుని అటు నాందేడ్ ఎకోలా రోడ్డు జాతీయ రహదారిని సంగారెడ్డిలో ప్రారంభిస్తారు. దాని తర్వాత ఇక్కడికి పటేల్ కూడా వచ్చి ప్రసంగిస్తారు. ఈ బహిరంగ సభ అనంతరం ఆయన ఒడిశా పోయే అవకాశం అయితే కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ పీవీరావు. ఇది మనం 10TV స్క్రీన్ పైన చూస్తున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇప్పుడే టెంపుల్ నుంచి కూడా ఆయన బయలుదేరారు. ఉజ్జయిని మహంకాళి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం కూడా ప్రధాని మోదీ అక్కడి నుంచి బయలుదేరి నేరుగా బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో సంగారెడ్డికి చేరుకోబోతున్నారు. ఈ రోజు సంగారెడ్డిలో ఒక భారీ బహిరంగ సభ కూడా బీజేపీ నిర్వహించనుంది. ఇందులో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. సుమారు గంట నుంచి 2 గంటల వరకు కూడా సంగారెడ్డిలో ఆయన పర్యటన అన్నది ఉండబోతోంది. అలాగే ఆ సభా వేదిక వద్ద నుంచి మోదీ ఏం ప్రసంగిస్తారు అన్నది కూడా ఆసక్తిగా మారింది. ఈ రోజు పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు అలాగే ప్రారంభోత్సవాలు కూడా చేయబోతున్నారు. మరి కాసేపట్లోనే సంగారెడ్డికి బయలుదేరి వెళ్లనున్నారు ప్రధాని మోదీ. మనం చూస్తున్నాం ప్రత్యేక కాన్వాయ్ ఉజ్జయిని మహంకాళి టెంపుల్ నుంచి బయలుదేరింది. ఒక 15-20 నిమిషాల ముందు ఆయన అక్కడికి చేరుకున్నారు ఉజ్జయిని మహంకాళి టెంపుల్కి. అక్కడ ప్రత్యేక పూజలు చేసిన అనంతరం నేరుగా అక్కడ నుంచి బయలుదేరి వెళ్తున్న దృశ్యాలు మన 10TV స్క్రీన్ పైన చూడొచ్చు. తాజా సమాచారంతో మా ప్రతినిధి కిరణ్ మనకు అందుబాటులో ఉన్నారు. కిరణ్, హరిష, కొద్దిసేపటి క్రితం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు ప్రధానమంత్రి మోదీ. సుమారుగా 10 నిమిషాల పాటు అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఇందులో భాగంగా ఆయన సికింద్రాబాద్ ఉజ్జయిని టెంపుల్ కి వస్తున్న సందర్భంలో కూడా ఇటు టెంపుల్ పరిసర ప్రాంతాల్లో కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారుగా 10 నిమిషాల పాటు ఆయన ఉజ్జయిని అమ్మవారి దేవాలయంలో కూడా ప్రత్యేక పూజలు నిర్వహించి కొద్దిసేపటి క్రితం ఇక్కడ నుంచి కూడా బేగంపేట ఎయిర్పోర్ట్ కు బయలుదేరి అక్కడ నుంచి సంగారెడ్డిలో జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభోత్సవం తర్వాత కూడా పటాన్ చెరువులో జరిగే ఇటు భారీ బహిరంగ సభ పాల్గొంటూ అక్కడ నుంచి నేరుగా మరొకసారి బేగంపేట ఎయిర్పోర్ట్ కు వచ్చి ఇక్కడ నుంచి కూడా ఆయన ఒడిశా భువనేశ్వర్ కి వెళ్ళబోతున్నారు. సుమారుగా ఇటు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి టెంపుల్ సంబంధించిన గతంలో ఇటు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కూడా తెలంగాణలోని ఇటు వరంగల్ భద్రకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రధానమంత్రి మోడీ. ఇక హైదరాబాద్ లోని చార్మినార్ లోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం ఎంత ప్రాధాన్యత ఉందో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి కూడా అంత ప్రాధాన్యత చెప్పాల్సి ఉంటుంది. బీజేపీ అగ్రనేతలంతా కూడా ఇటు తెలంగాణ వచ్చినప్పుడు ముఖ్యంగా ఇటు హైదరాబాద్ లోని ప్రధాన దేవాలయాన్ని వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం వలన ఆనవాయితీ వస్తుంది. గతంలో ఇటు కేంద్ర మంత్రి అమిత్ షా తో పాటు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారి ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు చేసిన సందర్భంలో తాజాగా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అటు మరికొద్ది రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వస్తున్న నేపథ్యంలో అభివృద్ధి పథకాలకు సంబంధించి ప్రారంభోత్సవ భాగంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు మోదీ. అందులో భాగంగా నిన్న తెలంగాణతో పాటు ఇటు దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన పలు రాష్ట్రాల్లో ఆయన పర్యటించారు. ఈ రోజు సంగారెడ్డిలోని పలు అభివృద్ధి కార్యక్రమం ప్రారంభించి పటాన్చెరులోని బహిరంగ సభలో ఆయన పాల్గొనబోతున్నారు. అందులో భాగంగా ఇటు హైదరాబాద్ లోని ప్రధాన దేవాలయాలు ప్రాముఖ్యత కలిగిన టెంపుల్స్ లో బీజేపీ అగ్రనేతలు పాల్గొని పూజలు చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఇక భాగ్యలక్ష్మి అమ్మవారికి ఎంత ప్రాధాన్యత ఉందో సికింద్రాబాద్ ఉజ్జయిని టెంపుల్ అమ్మవారికి కూడా అంతే ప్రాధాన్యత కాబట్టి ఆనవాయితీగా ఇక్కడికి వచ్చి పూజలు చేసినట్టుగా మనకైతే బీజేపీ నేతలు చెప్తున్నారు. సుమారుగా 10 నిమిషాల పాటు ఆయన ఉజ్జయిని టెంపుల్ అమ్మవారి ఆలయంలో కూడా ప్రత్యేక పూజల్లో ఆయన పాల్గొన్నారు. ప్రస్తుతానికైతే 5 నిమిషాల క్రితం బయలుదేరి బేగంపేట ఎయిర్పోర్ట్ కి ఇక్కడ నుంచి ఆయన తిరిగి పైన అక్కడ నుంచి సంగారెడ్డికి మోదీ వెళ్ళబోతున్నారు. హరీష, కిరణ్, అంటే సుమారు ఎంతసేపు ఆలయంలో ప్రధాని మోదీ అక్కడ ఉన్నారు? 10 నిమిషాల పాటు ఆయన ఉజ్జయిని అమ్మవారికి సంబంధించి కూడా ప్రత్యేక పూజా కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. మోదీ వస్తున్న సందర్భంగా ఉజ్జయిని టెంపుల్ సంబంధించిన
నిర్వాహకులు కూడా పూర్ణ కుంభంతో ఆహ్వానం పలికారు. ముందుగా 10 గంటల ప్రాంతాల్లో మోదీ ఉజ్జయిని టెంపుల్ వద్దకు వస్తాను కూడా షెడ్యూల్లో ఉన్న ప్రకారంగా షెడ్యూల్ ప్రకారం కూడా ఆయన 10 గంటలకు అక్కడ చేరుకున్నారు. సుమారుగా 10 నిమిషాల పాటు ఆ అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు ఇచ్చిన తీర్థ ప్రసాదాలు కూడా ఆయన తీసుకోవడం జరిగింది. ఎందుకంటే హైదరాబాద్ లోని భాగ్యలక్ష్మి అమ్మవారి తర్వాత కూడా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారు కూడా చాలా ప్రాముఖ్యత ఉంది కాబట్టి ఇటు ప్రతిసారి ఇటు దక్షిణాది పర్యటన కావచ్చు, తెలంగాణ పర్యటనకు వచ్చినప్పుడు కూడా బీజేపీ అగ్రనేతలంతా కూడా దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వెళ్లడం ఆనవాయితీ వస్తుంది. సుమారుగా 10 నిమిషాల పాటు మోదీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. హరీష. కిరణ్, ప్రధాని మోదీ వెంట ఎవరెవరు వచ్చారు? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు పలువురు సీనియర్ నేతలు కూడా ఉన్నారు. ఎందుకంటే ప్రోటోకాల్ ఉన్న నేపథ్యంలో కూడా కేవలం కేంద్ర జాతీయ స్థాయి నేతలతో పాటు కేవలం రాష్ట్రాలకు సంబంధించిన పలువురు మాత్రమే ఆయన పాల్గొన్నారు. మోదీ వెంట కిషన్ రెడ్డితో పాటు అటు లక్ష్మణ్ కూడా ఉన్నారు. వీటితో పాటు మరొక 2-3 కొంత పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు మాత్రమే లోపలికి గమనించిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే హైదరాబాద్ ఇక్కడ నుంచి పర్యటన తర్వాత బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి సంగారెడ్డికి వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి ఇటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆయన వెంటే ఉన్నారు. ఆ తర్వాత లక్ష్మణ్ కూడా ప్రస్తుతానికి అయితే ఆయనతో ఉన్నారు. ఇక్కడ నుంచి పూజల అనంతరం కూడా నేరుగా పీఎం తో పాటు సంగారెడ్డి వెళ్ళబోతున్నారు కాబట్టి కేవలం ఒక లిమిట్ గా కొంత తక్కువ సంఖ్యలో కూడా ఇటు రాష్ట్రానికి సంబంధించిన బీజేపీ నేతలు మాత్రమే మోదీ వెంట ఉన్నట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. హరీష. రైట్, థ్యాంక్ యూ కిరణ్. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ప్రధాని మోదీ పూజలు అక్కడ నిర్వహించారు. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మన 10 టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ప్రధాని మోదీ ఒక్కరే ఆలయంలోనికి వెళ్లారు. మొదటగా పూర్ణ కుంభంతో మోదీకి ఆలయ ప్రధాన అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం కూడా అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేసి అమ్మవారి హారతి అలాగే తీర్థ ప్రసాదాలు అందించి అమ్మవారి ఆశీర్వచనం కూడా అందింపచేశారు. అనంతరం కూడా అమ్మవారిది ఒక ఫోటోను కూడా బహుకరించారు ప్రధాని మోదీకి. పూలమాల వేసి అలాగే శాలువాతో కూడా ప్రధాని మోదీ మెడలో ఒక కండువాను కూడా వేశారు. అనంతరం అమ్మవారి చిత్రపటాన్ని కూడా ప్రధాని మోదీకి జ్ఞాపికగా అందించారు. మరింత సమాచారంతో మా ప్రతినిధి అజయ్ మనకు అందుబాటులో ఉన్నారు. అజయ్, మనం చూసుకోవచ్చు నరేంద్ర మోదీ సంబంధించి ఏదైతే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో పూజలు చేసినటువంటి రిజల్ట్స్ మనం స్క్రీన్ పైన చూస్తున్నాము. నరేంద్ర మోదీ తోటి ప్రత్యేకమైనటువంటి పూజలను ఆలయ అర్చకులు చేయించడం జరిగింది. ఆయన చేతుల మీదుగా ముందుగా ఆయనకు పూర్ణ కుంభతోటి స్వాగతం పలికినటువంటి ఆలయ అర్చకులు ఆయనకు అమ్మవారి చిత్రపటాన్ని కూడా ఆయనకు సమర్పించినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. దేవాలయంలోకి తీసుకెళ్లి ఆయన చేతుల మీదుగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి కూడా ఆయన సాష్టాంగ నమస్కారం కూడా చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా నరేంద్ర మోదీ తోటి గోత్రనామాలు చెప్పిస్తూ ఆయన యొక్క పేరు మీద పూజలు నిర్వహించినటువంటి పరిస్థితి కూడా మనకు కనబడుతుంది. ఆ తర్వాత ఏదైతే తీర్థ ప్రసాదాలు కూడా ఆయనకు ఇచ్చి హారతిని కూడా ఇచ్చి ఆయనకు ప్రత్యేకమైనటువంటి పూజలు ఆయన చేతుల మీదుగా చేయించినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే ఉజ్జయిని మహంకాళికి సంబంధించినటువంటి చిత్రపటాన్ని కూడా ఆయనకు ఆలయానికి సంబంధించినటువంటి నిర్వాహకులు ఆయనకు అందజేసినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. మనం చూసుకోవచ్చు జనరల్ గా నరేంద్ర మోదీ దైవభక్తి ఎక్కువగా కలిగినటువంటి వ్యక్తి. ఆయన ఎక్కడికి వచ్చినా కూడా దేవాలయాలను దర్శనం చేసుకుంటూ స్థానికంగా ఉన్నటువంటి ఆలయాలకు వెళ్తూ ఉంటాడు. గతంలో కూడా ఆయన వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరిగింది. ఈ టూర్ లో మహంకాళి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. కేవలం నరేంద్ర మోదీ ఒక్కరు మాత్రమే ఈ పూజలు నిర్వహించడం జరిగింది. ఆయన వెంట ఎవరు కూడా లేరు. కేవలం నరేంద్ర మోదీ ఒక్కరు మాత్రమే ఆయన లోపలికి వెళ్లి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించినటువంటి పరిస్థితి మనకు చూసుకోవచ్చు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయానికి సంబంధించి ఒక పెద్ద చరిత్ర కూడా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. తెలంగాణలో బతుకమ్మ బోనాలకు అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది. ఈ బోనాల పండుగ ప్రభావం హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ప్రజలపైన ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో వాళ్ళ భక్తుల మనసులను చూరుకునే ఉద్దేశంతో కూడా ఈ సికింద్రాబాద్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్టు కూడా బీజేపీకి సంబంధించిన నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. అయితే ముందుగా అనుకున్నటువంటి 2 రోజుల పర్యటనలో ఉజ్జయిని మహంకాళి సంబంధించినటువంటి దేవాలయం షెడ్యూల్లో లేనప్పటికీ కూడా నిన్న రాత్రి ఇక్కడనే రాజ్భవన్ లో బస చేస్తున్నటువంటి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా చొరవ తీసుకొని కిషన్ రెడ్డి
ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చినట్టుగా అయితే బీజేపీ నేతలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఈ ఉజ్జయిని మహంకాళి దేవాలయాన్ని గతంలో కూడా బీజేపీ అగ్రనేతలు వచ్చి దర్శనం చేస్తున్నటువంటి సందర్భం కూడా గుర్తు చేసుకోవచ్చు మనం. హోంశాఖ మంత్రి ఉన్నటువంటి అమిత్ షా ఈ దేవాలయాన్ని దర్శించుకోవడం జరిగింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఈ దేవాలయాన్ని దర్శించుకోవడం జరిగింది. ఎలక్షన్ ప్రచారంగా చాలా మంది జాతీయ నేతలు కూడా ఇక్కడికి వచ్చి అసెంబ్లీ ఎలక్షన్ సందర్భంగా ఈ అమ్మవారి దర్శనాన్ని చేసుకుని కూడా వెళ్ళినటువంటి సందర్భం మనం చూసుకోవచ్చు. అయితే సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఈ ఆలయం దర్శనం కోసం కిషన్ రెడ్డి కూడా పిఎంఓ అధికారులకు పిఎంఓకు చేసినటువంటి విజ్ఞప్తి మేరకు ఆయన ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ ప్రభావం అనేది పార్లమెంట్ ఎలక్షన్స్ తో పాటు ఈ ఉజ్జయిని మహంకాళి దేవస్థానం యొక్క ప్రాముఖ్యత దేశవ్యాప్తంగా కూడా తెలిసే అవకాశం ఉంటుంది ఈ నరేంద్ర మోదీ దర్శించుకోవడం ద్వారా అంటూ కూడా బీజేపీ నేతలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. థ్యాంక్ యూ అజయ్.